వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రెగ్యులర్గా మనం చేసుకునేటువంటి చపాతీల్లోనే బి విటమిన్ రిచ్ ఫుడ్ అయినటువంటి బియ్యం తవుడుని యాడ్ చేసి ఇంకా హెల్తీగా చపాతీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా తయారు చేసుకున్న చపాతీలు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. మామూలుగా మనం తవుడును డైరెక్ట్గా తినలేము కాబట్టి ఆ తవుడుని తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఇలా మన డైట్లో భాగం చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. ఇక దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. గోధుమ పిండి లేకపోతే ఈ చపాతీలు మనకు రావు. ఇలా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ తవుడు అనేది బియ్యం ఆడించే మిల్లుల్లో దొరుకుతాయండి. మనం బియ్యం తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫ్రీగా ఏమన్నా ఇస్తారు. ఎక్కువ మొత్తంలో తెచ్చుకోవద్దండి ఈ తవుడిని, ఇది త్వరగా పురుగు పడుతుంది. ఇది బియ్యం పై పొరల్లో ఉండేటువంటి విటమిన్స్ మొత్తం దీనిలోనే ఉంటాయి. ఇలా తెచ్చుకున్న ఈ తవుడిని ఇక్కడ మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దీనికి 1/2 కప్పు తవుడైతే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా సరే ఆ తవుడు స్మెల్ వచ్చి అసలు మొత్తమే తినకుండా మానేస్తామండి. అందుకని 1/2 కప్పు మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 పిండిలు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మనకు చపాతీలు సాఫ్ట్గా రావడానికి నేను కొంచెం బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్ మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో 1 స్పూన్ నూనెను పిండి కలిపేసుకున్న తర్వాత వేసుకుంటే సరిపోతుందండి. ఈ బటర్ కానీ నూనె కానీ మనకు చపాతీలు కేవలం సాఫ్ట్గా రావడానికి మాత్రమేనండి. ఇక్కడ నేను సాల్ట్ ఏమి యాడ్ చేయడం లేదు. ఆల్రెడీ మనం కర్రీతో తింటాం కాబట్టి కర్రీలో ఉండే సాల్టే సరిపోతుంది. మీకు కావాలంటే సాల్ట్ వేసుకొని అయినా సరే కలుపుకోండి. ఇక దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని మీరు చపాతీ పిండి ఎలాగైతే కలిపేసుకుంటారో ఇలా మెత్తగా చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని అరగంట పాటు నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా గిన్నె పెట్టి కానీ ఒక తడి క్లాత్ కానీ పెట్టేసుకొని ఈ పిండిని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టేసుకున్న తర్వాత ఇక 30 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఇంకొకసారి గట్టిగా పిసికి ఇక మనము దీన్ని కావాల్సిన సైజులో ముద్దలు చేసుకొని దీన్ని మనము గోధుమ పిండితోటే చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని గోధుమ పిండి వేసి మీరు చపాతీలు ఎలాగైతే ప్రెస్ చేస్తారో అలా ప్రెస్ చేయండి. ఇక్కడ మనం తవుడు యాడ్ చేసినా సరే తవుడు యాడ్ చేసినట్లు అస్సలు తెలియదండి. మామూలు చపాతీలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి, కాల్చేటప్పుడు కూడా అలాగే ఉంటాయి. కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం తవుడు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కూడా రాకుండా ఉండాలి అంటే మీరు కొద్దిగా కర్రీని ఎక్కువగా పెట్టుకొని తినేసేయండి. అప్పుడు ఆ తవుడు స్మెల్ కూడా తెలియదు. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని 2 వైపులా ఆయిల్ పూసుకొనైనా సరే కాల్చుకోండి, లేదంటే ఆయిల్ లేకుండా పుల్కాలాగా అయినా సరే కాల్చుకొని హ్యాపీగా ఈ చపాతీలను తినేసేయండి. మార్నింగ్ చేసినవి నైట్కి కూడా ఇలాగే ఫ్రెష్గా మెత్తగా ఉన్నాయండి. మీరు బటర్ కానీ ఆయిల్ కానీ తప్పక యాడ్ చేయండి. ఈ తవుడులో బియ్యం పై పొరల్లో ఉండేటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి. మీరు తవుడు తెచ్చుకునేటప్పుడు మొదట పాలిష్ పట్టిన తవుడే తీసుకోండి, అదైతే ఇంకా మంచిది. ఇలా తవుడు తెచ్చుకున్న తర్వాత ఎండలో పెట్టేసుకొని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి. బయట మాత్రం ఉంచొద్దు, 4-5 రోజులకే ఇది పురుగు వచ్చేస్తుందండి. అలా పురుగును చూస్తే మళ్ళీ మనం తినలేము. ఇలా స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడల్లా ఇలా చపాతీలు చేసేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా హెల్తీ అయినటువంటి చపాతీలను తినేసేయండి. నచ్చకపోయినా సరే ఇట్లాంటివి తప్పక తినాల్సిందే.